రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ వెళ్లిన బంగ్లాదేశ్ సంచలన విజయం నమోదు చేసింది. పాకిస్తాన్ వాళ్ళ సొంత గడ్డపై ఓడించి అద్భుత విజయాన్ని అందుకుంది. తొలి ఇన్నింగ్స్ ను 448 పరుగులకే డిక్లేర్ చేయడం పాకిస్తాన్ పతనానికి కారణం. ఇక ఈ ఓటమితో పాకిస్తాన్ జట్టుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఓటమికి గల కారణాలను వివరిస్తూ పాకిస్తాన్ టీం ను ఏకుపారేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా మాట్లాడుతూ బంగ్లాదేశ్ పై పాకిస్తాన్ ఓడిపోవటానికి టీమిండియా ఫ్యాక్టర్ కూడా పనిచేసిందంటూ ఓ విధంగా ఓటమికి కారణం టీమిండియానే అంటూ రమీజ్ రాజా వ్యాఖ్యానించాడు. ఆసియా కప్ లో భాగంగా పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్లను టీమిండియా బ్యాటర్లు ఉతికారేశారని, అప్పటి నుంచి పాకిస్తాన్ పతనం ప్రారంభమైనట్లు రమీజ్ రాజా తెలిపాడు. పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవాలంటే అటాకింగ్ గేమ్ ఆడాలనే విషయం టీమిండియా బహిర్గతం చేసిందని, దాన్నే మిగతా జట్లన్నీ ఫాలో అవుతున్నారని రమీజ్ రాజా పేర్కొన్నాడు. భారీ పేస్ అటాక్ తో దిగిన పాకిస్తాన్ ను బంగ్లాదేశ్ చాలా సులువుగా సునాయాసంగా ఎదుర్కొందని రమీజ్ రాజా వెల్లడించాడు. ఇదంతా పరోక్షంగా టీమిండియా చేసిన నష్టంతోనే పాకిస్తాన్ బౌలింగ్ అటాక్ బలహీన పడిందంటూ రమీజ్ రాజా అన్నాడు. అలాగే కెప్టెన్ మసూద్ కండిషన్స్ ను సరిగ్గా అంచనా వేయడంలో విఫలమయ్యాడని అన్నాడు. సరైన స్పిన్నర్లు లేకుండా బరిలోకి దిగడం, అలాగే తొలి ఇన్నింగ్స్ ను 448 పరుగులకే డిక్లేర్ చేయడం వంటి కెప్టెన్ తీసుకున్న నిర్ణయాలపై రమీజ్ రాజా విమర్శించాడు.